ప్రపంచ బ్యాంకులు గానీ, లేదంటే చైనా, రష్యా లాంటి దేశాలు గానీ, టన్నుల కొద్దీ బంగారాన్ని కొంటున్నాయి. మన ఇండియా గూడా కొనే ప్రయత్నం జేస్తుంది. ఎందుకు అంతగనం? అంటే బేసిక్‌గా ఏంటంటేనండి 1971 తర్వాత మనం చూసుకుంటే అప్పటి వరకు గోల్డ్‌కి అంటే ఏదైతే బ్యాక్డ్ బై డాలర్ బ్యాక్డ్ బై గోల్డ్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అయింది. ఓకే. సో, అయినప్పుడు అప్పుడు రిజర్వ్స్ అనేది ఏది స్టార్ట్ అయింది? డాలర్ అనే రిజర్వ్ స్టార్ట్ అయింది. అవును. సో, రిజర్వ్ స్టార్ట్ అయినప్పుడు గోల్డ్ కొంత అంటే ఆ టైంలో డాలర్స్ కంట్రీస్ అన్నీ కూడా డామినేట్ చేసే. డాలర్స్ ఆ! రూపంలో వాళ్ళు రిజర్వ్స్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఓకే. అయితే 2022 వార్ జరిగినప్పుడు ఏం చేసింది? యూఎస్ శాంక్షన్స్ ఏసింది. హ్మ్. సో, అప్పుడు ఏమైంది? వరల్డ్ మొత్తం ఒక థింక్ చేసింది. మన మనీ మొత్తం యూఎస్ దగ్గర ఉంటే ఆర్ ఓకే. యూఎస్ కరెన్సీ రూపంలో ఉంటే రేపొద్దున వాళ్ళు ఏదైనా శాంక్షన్ వేస్తే మన పరిస్థితి ఏంటి? అవును. సో, ఇది 2022 రష్యా అప్పుడు శాంక్షన్ వేసినప్పుడు రష్యా మీద వరల్డ్ మొత్తం థింక్ చేయడం మొదలుపెట్టింది. హ్మ్. సో, అప్పుడేమవుతుంది గ్లోబల్‌గా ఏదైతే వాళ్ళ డీడాలరైజేషన్ అంటే కొంత మన దగ్గర కంట్రోల్ ఉండాలి. మన మనీ వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉండకూడదు అనేది ఓకే. ఏదైతే వచ్చిందో అవును. కంట్రీస్ కంటిన్యూస్‌గా బై చేయడం మొదలుపెట్టినాయి. అంటే గోల్డ్. నథింగ్ బట్ సెంట్రల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్స్ అవును. బై చేయడం మొదలుపెట్టినాయి. కొంత డాలర్స్‌ని లిక్విడేట్ చేయటం. హ్మ్. కొంత మనం చూసే జాపనీస్ వాళ్ళు కూడా కొంత బాండ్స్ అమ్మారు. చైనా అవును. వాళ్ళు కొంత యూఎస్ బాండ్స్ అమ్మారు. యూఎస్ అలా అక్కడ బాండ్ హ్మ్. మార్కెట్ పెద్దదండి. అదేలెండి. ఆ! సో, అక్కడ అమ్మటం ఇదంతా ప్రెషర్ కనపడింది మనకి. హ్మ్. ప్యారలల్‌గా బ్యాంక్స్ బై చేయటం. జనరల్‌గా మనం ఏమనుకుంటాం మన కన్జంప్షన్ అనేది మనం చూస్తాం. అంతే గదా! అవును. జనరల్‌గా మనకి ఇండియాలో ట్రెడిషన్ కాబట్టి అవును. ఆడ పిల్లోడు పుట్టిన దగ్గర నుండి ఆడికి ఉంగరమో, అవును. ఒక చైనో అలాగే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా మనకు బంగారం అనేది ట్రెడిషన్ కాబట్టి అంటే అవును. భారత్‌కి బంగారానికి అనుబంధ అంతే సంబంధం మామూలు కాబట్టి అనుబంధం కాదు. మనం జనరల్‌గా బంగారం కొనడం అనేది కామన్‌గా జరుగుతుంటది. అది అవును. అకేషన్ బేసో, ఫెస్టివల్ బేసో ఇంకోటో. బట్ సెంట్రల్ బ్యాంక్స్ అనేది బై చేయడం అనేది వాళ్ళు రిజర్వ్స్ కోసం అంటే వాళ్ళు వాల్యూని కాపాడుకోవడం కోసం. ఓకే. అంటే బంగారం అంటే ఏంటండి? మన రూపాయి వాల్యూని కాపాడుకుంటాం. ఏ కంట్రీకైనా సరే. అవును. అది ఏ కరెన్సీ అయినా సరే. డిప్రిషియేట్ అవుతున్నప్పుడు ఆ హ్మ్. కరెన్సీకి ఒక హెడ్జింగ్ అనేది బంగారం. ఓకే. సో, బంగారానికి ప్రాంతీయత లేదు. ఓకే. బంగారానికి కరెన్సీతో సంబంధం లేదు. హ్మ్. బంగారానికి దేశాలతో సంబంధం లేదు. అవును. సో, బంగారం ఆఫ్‌కోర్స్. అనేది కామన్‌గా ఉండేటువంటి ఒక హెడ్జింగ్ ప్రోడక్ట్. అవును. అంటే ఇది ఇప్పుడే ఉందా? 5000 సంవత్సరాల నుండి మనం చాలా తీసుకున్నప్పుడు అవును. పర్షియన్స్ తీసుకున్నా, రోమన్స్ తీసుకున్నా, బ్రిటిషర్స్ తీసుకున్నా, మన ఎవరైనా ఇండియన్ బంగారం. కల్చర్‌లో అవును. కంటెక్స్ట్‌లో ఉన్నటువంటి రాజులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర బంగారం అనేది అవును. కామన్. బంగారాన్ని రిజర్వ్ కింద పెట్టుకుని ఉన్నదే. రైట్. సో, మన కొత్తేం కాదు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ స్టార్ట్ అయినాయి కొత్తగా. ఓకే. రైట్. అంటే ఇప్పుడు ఆ డీ డాలరైజేషన్ అనేది ఒక ట్రెండ్. హ్మ్. చాలా రోజులుగా నడుస్తుందిది. డాలర్ విలువ అంటే డాలర్ మీద డిపెండ్ అవ్వకూడదనేది. హ్మ్. దానికోసమేనా ఈ బ్రిక్స్ దేశాలు ఇవన్నీ బంగారం అంటే ఇంతగా ఇక్కడ కొనేది? రెండండి. ఒకటి మన అంటే డాలర్ రూపంలో వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవద్దు అనేది అవును. ఒకటి. అవును. యెస్. ఓకే. హ్మ్. రెండోదేంటంటే యూఎస్ కూడా తను డాలర్‌ని కొంత డీవాల్యూ చేసుకోవాలనుకుంటుందండి. ఎందుకంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళ జీడీపీ మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ ఎంత అని చూస్తే 10% ఓకే. సో, మొత్తం ఔట్‌సోర్సింగ్ చేశారు వాళ్ళు లాస్ట్ 50 ఇయర్స్‌లో. ఎప్పుడైతే అవును. వీళ్ళు అవును. 71 తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారో, హ్మ్. ఒక 50 ఇయర్స్ నుండి మొత్తం కూడా వాళ్ళు ఐటీ సర్వీసెస్ అయితే ఇండియా, హ్మ్. అలాగే మనకి గార్మెంట్స్ అయితే వేరే కంట్రీ, ఇంకోటైతే ఇంకో కంట్రీ అవును. ఇలా వాళ్ళు ఔట్‌సోర్సింగ్ చేసుకున్నారు. సో, వాళ్ళ అవును. జీడీపీ ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, మేము కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. హ్మ్. ఎక్స్పాండ్ చేయాలి అంటే వాళ్ళ డాలర్ వాల్యూ వాళ్ళది కూడా తగ్గాలి. ఓకే. ఎందుకంటే ఆళ్ళ డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుద్ది. అవును. సో, అంతేగా. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే దాన్ని అమ్మేటప్పుడు కాంపిటేటివ్ కంట్రీస్ లైక్ ఇండియానో, చైనా అంటే అవును. మనం కొంచెం బెటరు. హ్మ్. మనకన్నా ఇంకొంచెం బెటర్ చైనా. అవును. సో, వీళ్ళతో మరి వాళ్ళు ఎలా కాంపిటేట్ చేయగలరు? సో, యూఎస్ కూడా తన కొంత మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవాలని చూస్తుంది కాబట్టి, డాలర్ వాల్యూ వాళ్ళు కూడా కొంచెం స్లో డౌన్ చేయాలనేది వాళ్ళ ఆలోచన కూడా ఉంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ కంట్రీస్ కూడా ఈ డిపెండెన్సీ వద్దు మనకి హ్మ్. యెస్. అనేది కూడా వాళ్ళు కూడా థింక్ చేస్తున్నారు. రైట్. ఇప్పుడు అంటే ఏదైతే ఈ జియో పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉందో అది గాని, మిడిల్ ఈస్ట్ గాని, ఇవన్నీ క్రైసిస్ గాని, వీటికిను మన హైదరాబాద్‌లో గోల్డ్ రేట్ పెరగడానికి ఏంటి డైరెక్ట్ అసలు ఏ కనెక్షన్? సంబంధం లేదండి. అది నాకు అర్థం ఏ కాలా. అంటే సంబంధం లేదు. సామాన్యుడికి గూడా లేదు. ఏ అర్థమయ్యేలాగా. అది బులియన్ రేట్ వేరు. ఆ! మనకి సిటీ టు సిటీ కొంత ప్రైస్ చేంజ్ ఏదో అవును. ఉండొచ్చు ఉంటుందది. కానీ, అవును. అక్కడ క్రైసిస్‌కి మనకేం సంబంధం లేదండి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏ కంట్రీ ఆ కంట్రీ బై చేస్తూ ఉంటది. హ్మ్. రైట్?
సో మనం కొన్నా కొనకపోయినా వేరేవాడు కొంటాడు కంట్రీ. ఓకే. సో మనం 600 to 800 టన్స్ కొంటాం పర్ ఇయర్. అవును. అవును. అలాగే చైనా తీసుకుంటుంది, అలాగే రష్యా కొంటుంది, ఉమ్, అలాగే టర్కీ తీసుకుంటుంది, అలాగే యుఎస్ కొంటుంది. సో ప్రతి కంట్రీకి ఉంటుంది కదండి. మనం అవును. కొన్నా కొనకపోయినా ఉమ్, సంబంధం లేదు. అంతే ఇంకోటి మనకు వచ్చే ఏదైతే కన్జంప్షన్ ఉందో, మన ఇంటర్నల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా డిపెండ్ అవ్వదు. ఓకే. ఓకే, మన రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. అవును. దేశానికైనా వ్యక్తికైనా ఇన్సూరెన్స్ గోల్డే. సో ఒక దేశం రిజర్వ్స్ సో ఈ యుద్ధాలకు గోల్డ్ రేట్ పెరగడానికి సంబంధం లేదు. యుద్ధాలకి గోల్డ్ రేట్కి సంబంధం ఉంది, ఆ, అంతేగాని అక్కడ జరుగుతున్న దానికి హైదరాబాద్లో ఉన్న గోల్డ్ రేట్కి సంబంధం లేదన్న అది ఫిక్సే కదండి. అదే అంటున్నా. ఆ, ఇప్పుడు యుఎస్ డాలర్స్లో మనం ఫిక్స్ ఉమ్, $4,600 ఉంది అనుకోండి. ప్యారలల్గా మన రూపీలో కన్వర్ట్ చేసినప్పుడు ఎంత ఉంది, 1,65,000 ఉంటుంది. అవును. సో మేబీ హైదరాబాద్లో ఇంకో 100లో కొంచెం చేంజ్ ఉంటుంది, సిటీ టు రైట్, సిటీ రైట్. ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ సోర్సింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంత వేరియేషన్ ఉండొచ్చు. అవును. సో అట్లా నాట్ ఓన్లీ హైదరాబాద్, రైట్. రేట్ స్టాండర్డ్ కదా. దట్స్ వాట్. అంటే నేను జస్ట్ ఒక పాయింట్ లాగా చెప్పా, మ్మ్, హైదరాబాద్ మ్మ్, అనేది మ్మ్. ఆ యుద్ధానికి దీనికి లింక్ ఉందా అనేది నా డెఫినెట్గా ఉద్దేశం. ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ. జియోపొలిటికల్ టెన్షన్స్ డెఫినెట్గా గోల్డ్ రేట్ ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద ఎప్పటికప్పుడు ఉంటుంది. ఇంపాక్ట్ పడుతూనే ఉంటుంది. అందుకనే అండి మారుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకనే మనం రైట్. 1 year బ్యాక్ సినారియో చూసినప్పుడు 1 year బ్యాక్ ఉన్న జియో పొలిటికల్ కండిషన్స్ వేరు. అప్పుడు వార్ అవును. లేదు, ఏం లేదు. ఏం లేదు అప్పుడు ఒక కదా. డిఫరెంట్ స్టోరీ. అప్పుడు డీడాలరైజేషన్ ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఏంటి, వార్ వచ్చింది, నిత్యావసరాలు అనేది ఇప్పుడు క్రైసిస్ అయింది కదా, ఎనర్జీ క్రైసిస్ అయింది. అవును. ఇప్పుడు ఎనర్జీ కంట్రీకి కావాలి కదా, ఇప్పుడు క్రూడ్ కావాలి. అవును. క్రూడ్ బై ప్రొడక్ట్లు, క్రూడ్ మీద ఒక 30-40 బై ప్రొడక్ట్లు ఉంటాయి. అవును. ప్లాస్టిక్ ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి, స్పెషాలిటీ కెమికల్స్ అవును. ఉంటాయి. ఇవి క్రైసిస్ వచ్చినప్పుడు బంగారం అనేది సెకండ్ ప్రయారిటీకి వెళ్తుంది కదండి. అవును. ఫస్ట్ ఎకానమీ నడవాలి కదా. అవును. సో అక్కడ కొంచెం అవసరమైతే వాళ్ళు అమ్ముతారు, మళ్ళీ కొంచెం ఎకానమీ సెట్ అయినప్పుడు మళ్ళీ గోల్డ్ బై చేస్తారు. సో నా దగ్గర ఇక్కడ 2 విషయాలు గమనించండి. డీడాలరైజేషన్ అంటే డాలర్ ఉండదని కాదు, మ్మ్. ట్రాన్సాక్షన్స్ విల్ బి ఇన్ ద డాలర్. ఓకే. రైట్. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్స్లో జరుగుతాయి. కానీ నా దగ్గర ఎక్సెస్ మనీ ఉంది, ఎక్సెస్ డాలర్స్ వచ్చినప్పుడు నేను డాలర్స్లో కీప్ చేయను, మ్మ్. నేను బంగారంలో కీప్ చేసుకుంటా. ఓకే. నా ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్స్లో జరుగుతాయి. నాకేదో ఒక 100 బిలియన్ ఉంది నా దగ్గర ఎక్స్ట్రా వచ్చిన ప్రాఫిట్, అవును. దాన్ని నేను ఇదివరకు ఏం చేసాను, డాలర్స్ రూపంలో పెట్టుకున్నాను రిజర్వ్ కింద. మ్మ్. ఇప్పుడు దాన్ని నేను బంగారంలోకి మార్చుకుంటాను. రైట్. సో అది మెయిన్ అండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది, డీడాలరైజేషన్ డాలర్ ఉండదని కాదు. ఓకే. అదేలేండి, కొంచెం వాళ్ళ దాని కరెన్సీ కూడా వాల్యూ పెంచుకోవాలి, ఇంటర్నల్గా వాళ్ళు ఆ రిజర్వ్స్ని బంగారం రూపంలో మార్చుకుంటారు. మార్చుకోవాలి. Right. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షలకు దగ్గరలో వస్తుంది కదా. సో ఒక అంచనా ఏంటంటే రాబోయే 5 ఏళ్లలో 4 లక్షలకు చేరుకుంటుంది బంగారం, తులం బంగారం అనేది ఒక అంచనా. నిజమేనా? అట్లా అంత అవుతుందా? అంటే మనం ప్రిడిక్ట్ చేయలేం కానండి, అదే చెప్తున్నా. మళ్ళీ మీరు ఎందుకంటే ఎక్కువ ఆస్ట్రాలజీలతో మాట్లాడి అందుకే నేను ప్రిడిక్షన్ చెప్పాలను, సర్వే చెప్పాను. సర్వే కూడా ఫ్యూచర్దే కదండి. అవును, అవును. సో ఫ్యూచర్ రేట్ని మనం చెప్పలేం కానీ, కాకపోతే ఏంటంటే ఏ కంట్రీ ఏ డెసిషన్ తీసుకుంటుందో మనకి తెలియదండి. ఇప్పుడు మీరున్న సినారియో ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్, దాన్ని మనం ఏ విధంగా దాన్ని ఊహించవచ్చు అంటే, ఎలాంటి సినారియోలో అలాంటివి జరగచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ $5,000 ఉందండి, అంటే 4,600 ఉంది. సో $5,000 అనుకోండి. ఓకే, మీరు అన్నది $10,000. అంటే ఇప్పుడు యుఎస్ డెట్ ఉంది. యుఎస్ డెట్ ఏంటి, 39 ట్రిలియన్స్ ఉంది. సో వాళ్ళు డెట్ క్లియర్ చేయాలంటే యుఎస్ దగ్గర ఎంత ఉంది, దాదాపు ఒక 8,000 టన్స్ ఎంత వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంది. ద కాస్ట్ ఆఫ్ సమ్ అరౌండ్ $35, $40 ఇప్పుడు చాలా ఎప్పుడున్నా ఉంది అది. ఓకే, వాళ్ళ ప్రైస్ వర్సెస్ ఇప్పుడున్న ప్రైస్, సపోజ్ ఈ ప్రైస్ డబుల్ అయింది అనుకోండి గోల్డ్, వాళ్ళు ప్లస్లోకి వచ్చేస్తారు కదా, వాళ్ళ డెట్ అనేది తగ్గిపోతుంది. లేదు ఇఫ్ ఒకవేళ యుఎస్ తన అసెట్ వాల్యూని పెంచుకోవాలనుకుంది, ఎవరైనా మీరు అమ్మండి, $10,000 వరకు మేము కొంటామన్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళ రిజర్వ్స్ పెరుగుతాయి. అంటే ఇలాంటి అబ్నార్మల్ సినారియోస్ జరిగింది అనుకోండి, అప్పుడు ప్రైస్ హైక్ అవ్వచ్చు. లేదు సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు వరకు ఉన్నది 1 to 2% ఉంది వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియోలో, వాళ్ళు ఒకవేళ 10%కో 20%కో దీన్ని పెంచడానికి తీసుకెళ్ళారు అనుకోండి యాజ్ ఎ సేఫ్టీ కింద, సో అప్పుడు పెరగడానికి అవకాశం ఉంది. లేదు ఎకానమీ కొంచెం స్టేబుల్ అయింది, సో ఇదే డీడాలరైజేషన్ కంటిన్యూ అవుతూ ఎప్పుడైతే ఎకానమీ స్టేబుల్ అయిందో, కొంత వాళ్ళకి ఎకానమీ మళ్ళీ బూస్ట్ అయినప్పుడు కంట్రీస్కి ఎక్సెస్ మనీని మళ్ళీ గోల్డ్లోకి పంపు చేయొచ్చు. సో ఈ అన్ని సినారియోస్ మన ముందు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగచ్చు. సో జరగకూడదు అనేది ఉంది.